బాలమిత్ర కథలు. నేటి కథ భక్త విజయం. అంబరీషుడనే రాజు నాభాగుని కుమారుడు, మహాభక్తుడు. సరస్వతీ నదీ తీరంలో అనేక యజ్ఞాలు చేశాడు, అనేక దానాలు చేశాడు. జనరంజకంగా రాజ్యమేలి రాజర్షి అనే పేరు పొందాడు. కొంతకాలానికి ఆ రాజర్షి భక్తి పరాకాష్ఠకు చేరింది. ఆయనకు సమస్తం శ్రీహరిమయంగా తోచింది. అప్పుడు ఆయనకు భగవంతుడు ప్రత్యక్షమై దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు వినియోగింపుకొని తన చక్రాన్ని ప్రసాదించాడు. అపురూప గుణవతి అయిన అర్ధాంగితో పాటు అంబరీషుడు ద్వాదశి వ్రతం చేశాడు. కార్తీక మాసంలో 3 రోజులు ఉపవాసముండి కాళింగి నదీ తీరంలో శ్రీహరిని పూజించాడు. విప్రులకు వేల కొలది గోవులకు దానం చేశాడు. యాచకులకు అడిగిందల్లా ఇచ్చాడు. వేలాది మంది సద్బ్రాహ్మణులకు ప్రీతిపూర్వకంగా తృప్తి తీరా భోజనం పెట్టాడు. తర్వాత తాను పారణ చేయడానికి పూనుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడకు దుర్వాస మహాముని వచ్చాడు. అంబరీషుడా మునిని భక్తితో పూజించి భోజనం చేయమని కోరాడు. ముని సంతోషంగా అంగీకరించాడు. కాళిందిలో మునిగి వెంటనే వస్తానని వెళ్ళాడు. వెళ్ళిన దుర్వాసుడు ఎంతకీ రాలేదు. మరోవంక ద్వాదశి ఘడియలు దాటిపోతున్నాయి. ద్వాదశి దాటిన తర్వాత పారణ చేయడం కానీ, మునిని భోజనానికి పిలిచి ఆయన రాకముందే పారణ చేయడం కానీ తగదు. ఈ ధర్మ సందేహాన్ని నివృత్తి చేసుకునే నిమిత్తం పండితోత్తములను రావించి ఈ విషమ సమస్యను వివరించాడు రాజు. వారందరూ బాగా ఆలోచించి ద్వాదశి ఘడియలు వెళ్ళకముందే కొంచెం నీటిని సేవించడం ప్రస్తుత పరిస్థితిలో ధర్మసమ్మతమని తేల్చారు. అందుకు సమ్మతించి రాజర్షి హరిని తలుచుకుంటూ కొంచెం నీటిని తాగి పారణ అయిందనిపించాడు. ఇంతలో దుర్వాసుడు రానే వచ్చాడు. జరిగింది గ్రహించి మహోగ్రుడయ్యాడు. నన్ను భోజనానికి పిలిచి నేను రామునిపై పారణం చేసి ధర్మభంగం చేసిన దుష్టాత్ముడా, నిన్నేం చేస్తానో చూడు అంటూ పళ్ళు పటపట కొరికాడు. కన్నులలో చింతనిప్పులు కురిపిస్తూ తన జటను పెరికి దానిని నేలకేసి కొట్టి మహాకృత్య అనే రక్కసిని సృష్టించి అంబరీషునిపైకి పంపాడు. శూలాయుధాన్ని ధరించి అది కాలావనలం వలె అంబరీషునిపై కురికింది. ఇంతలో శ్రీహరి ప్రసాదించిన చక్రం ప్రళయ కాలాగ్ని వల వచ్చి కృత్యను దహించివేసింది. అంతటితో వదలక దుర్వాసుని వెంటపడింది. సత్యలోకం వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి, కైలాసం చేరి శివుణ్ణి ముని శరణు కోరాడు. వారు తమ అశక్తతను వెలుగు నిన్ను ఈ ఆపద నుంచి రక్షింపగలవాడు ఆ మహావిష్ణువు ఒక్కడే, ఆయన్నే శరణువేడు అని సలహా ఇచ్చారు. చివరకు దుర్వాసుడు శ్రీ మహావిష్ణువు పాదకమలాలకు మొక్కి రక్షింపుమని ప్రార్థించాడు. అప్పుడు శ్రీహరి, ఓ మునివర్య, నా యొక్క తేజస్సు నా భక్తులలో నిలిచి ఉంటుంది. వారిని కష్టపెట్టిన వారిని వదలదు. ఇది తథ్యము కనుక నీవు నా భక్తుడైన అంబరీషుని శరణువేడు, అతడే నిన్ను కాపాడగలడు అని ఆనతిచ్చాడు. ఇక చేసేదేదీ లేక దుర్వాసుడు తిరిగి అంబరీషుని వద్దకు వచ్చి శరణు కోరాడు. ఆ రాజర్షి మునిని సన్మానించి దయాహృదయంతో చక్రాన్ని సకల విధాల ప్రార్థించాడు. అంబరీషుని ప్రార్థన మన్నించి శ్రీహరి చక్రం అదృశ్యమైంది. ముని సంతుష్టాంతరంగుడై అంబరీషుని దీవించాడు.